విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు మహానటి సావిత్రి నటించినటువంటి రక్త సంబంధం 1962వ సంవత్సరం నవంబర్ 1న రిలీజ్ అయింది. దీని సినిమాకి సంబంధించిన మాతృక ఏది అంటే పాసమల్లార్. ఇది తమిళంలో 1961వ సంవత్సరం రిలీజ్ అయింది. భీమ్ సింగ్ దీనికి డైరెక్షన్. ఇందులో శివాజీ గణేశన్, జమినీ గణేశన్, సావిత్రి నటించారు. జమినీ గణేశన్ వైఫ్ గానేమో సావిత్రి, అన్నయ్య గానేమో శివాజీ గణేశన్. ఈ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ సినిమా ఆ రోజు తమిళంలో అందరం చేత కూడా కన్నీళ్లు పెట్టించినటువంటి సినిమా. దీన్ని తెలుగులో తీసినటువంటి తర్వాత కూడా తెలుగులో ఇదే రకమైనటువంటి సెంటిమెంట్ తో అద్భుత విజయం సాధించింది. అందాల నటుడు, అందరికీ చక్కని ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ఎన్టీ రామారావు ఈ సినిమాలో చివరికి వచ్చేవాడికి కళ్ళు పోయి తన చెల్లిని చూడలేక మరణించడం అనే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ తర్వాత చెల్లెలు కూడా మరణిస్తుంది. ఇది ట్రాజడీ. ఈ ట్రాజడీని నిజంగా ఆ రోజు చాలా మంది కన్నీళ్లు పెట్టుకొని చూశారు. ఎన్టీ రామారావు 1962వ సంవత్సరంలో మొత్తం ఆయన 10 సినిమాలు నటించారు. 10 సినిమాల్లో 9 సినిమాలు అద్భుత విజయం. అన్ని కూడా శబ్దనస్వ చిత్రాలే. ఒక టైగర్ రాముడు అనేటువంటి సినిమా మాత్రం ఒకటే ఆడలేదు, కానీ మిగతావన్నీ కూడా అద్భుతంగా ఆడే. అది ఎప్పుడూ కూడా మర్చిపోలేటువంటి సంవత్సరం. అందులోనూ ఆయన పౌరాణికంలో నటించారు, చారిత్రాత్మక సినిమాల్లో నటించారు, సాంఘికంలో నటించారు, జానపదంలో నటించారు. ఎప్పుడు ఈ 1962 సంవత్సరంలో 4 జోనర్స్ లో నటించారు. ఈ 4 జోనర్స్ లో నటించినటువంటి చిత్రాలన్నీ కూడా 100 రోజులు పైగా ఆడాయి. ఇది మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఒక రికార్డు. అయితే ఈ సినిమాకి అసలు ఏంటి పునాది అంటే అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి సెంటిమెంట్. దీని ఆధారంగా తర్వాత కాలంలో చాలా సినిమాలు వచ్చాయి. చిట్టి చెల్లెలు వచ్చింది, ఆడపడుచు వచ్చింది, అర్జున్ వచ్చింది, ముద్ర మావయ్య వచ్చింది. అంతెందుకు పద్మాలయ వాళ్ళు ఈ రక్త సంబంధం సినిమాని 1993లో రమేష్ బాబు, సౌందర్య అంటే అన్నా చెల్లిగా నటించారు. మరి సౌందర్యకి భర్తగా రాజ్ కుమార్ నటించడం జరిగింది. ఈ సినిమా యాక్చువల్ గా రమేష్ బాబులోని నటనని వెలికి తీసుకొచ్చింది. పి చంద్రశేఖర్ డైరెక్షన్ చేశారు. కానీ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ఎందుకంటే ఎన్టీ రామారావు నటన, సావిత్రి నటన ఈ రోజు మైపరిపించే వాళ్ళు లేకపోవడమే. అయితే ఈ సినిమా ఎవరు తీశారు, ఎలా తీశారు, ఎందుకు తీయాల్సి వచ్చింది అని కనుక చూసుకుంటే, ఈ సినిమా డూండి అని చెప్పేసి ఈయన డూండేశ్వరరావు అసలు పేరు. మీకు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా ఒక థియేటర్ స్థాపించింది విజయవాడలో, అది మారుతి థియేటర్. ఆ మారుతి థియేటర్ ఓనరు శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి ఈ డూండేశ్వరరావు. ఈ డూండేశ్వరకి నిక్ నేమ్ డూండి. ఈయన కృష్ణతో చాలా సినిమాలు తీశారు. కృష్ణతో సినిమాలు తీయకముందు ఎన్టీ రామారావుతో ఎక్కువగా సినిమాలు తీశారు. ఈయన చెన్నైలో చదువుకున్నప్పుడు ఏంటంటే ఈయన కేర్ టేకర్స్ అనుకోవచ్చు, ప్రాణ స్నేహితులు అనుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత సుందరలాల్ నాగత, వీళ్ళు ఈయన జాగ్రత్తగా కుటుంబంలో సభ్యుల్లాగా చూసుకునేవాళ్ళు. అయితే ఈయనకి ఒక చాలా వెరైటీ పర్సన్. ఏదైనా సరే కాన్ఫిడెన్స్ తో చేస్తారు. తర్వాత ఎవరు చేయలేని పని ఎవరైనా చేస్తారు అని చెప్పేసి ఒక నమ్మేటువంటి వ్యక్తి. ఈ సినిమాకి యాక్చువల్ గా కథ రచన చేసేటప్పుడు ఎవరిని తీసుకుంటారు, అప్పట్లో ఆచార్య ఆత్రేయ. ఆయన సెంటిమెంట్ బాగా రాస్తాడు. అయితే ఆయన అలా తీయలా. ముల్లపూడి వెంకటరమణ్ని ఇందులో రైటర్ కింద ఎంచుకున్నారు ఈ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు. అయితే ముల్లపూడి వెంకటరమణ వెళ్ళి అడిగినప్పుడు ఆయన అన్నారు, నేను ఇప్పుడు రాయలేనండి, నేను బేసికల్ గా నేను ఆంధ్ర చలచిత్ర పత్రికలో పనిచేస్తున్నాను. ఏదో నేను ఇప్పుడు దాగుడుమూత్ర అనే సినిమాకి రాస్తున్నాను. ఆ దాగుడుమూత్ర సినిమాకి అప్పుడు కూడా నేను అనేక చివాట తింటున్నాను. ఆదిత్య సుబ్బారావు దానికి డైరెక్షన్. ఏంటి ఇలాంటి సన్నాసం తీసుకొచ్చి పెట్టారని చెప్పి నేనే తింటున్నాను. నాకే నమ్మకం లేదు. పైగా మీరు చెప్పినటువంటి ఈ సినిమా కన్నీళ్లు పెట్టించేటువంటి సినిమా కాబట్టి నేను రాయలేనంటే, లేదు నువ్వు రాయగలవు, నీ రాయించే బాధ్యత నాది అని చెప్పి ధైర్యం చెప్పి ఈ సినిమాకి ముల్లపూడి వెంకటరమణ తీసుకున్నారు. మీకు అందరికీ తెలుసు ముల్లపూడి వెంకటరమణ. ఆయన మంచి హాస్య ఉంటుంది. బాపుతో అనేక సినిమాలకి ఈయన కలిసి పనిచేశారు. అప్పటికి ఇంకా బాపు సినిమాలోకి రాలేదు. ఈ సినిమాకి రైటర్ ఇలా పెట్టుకునేటప్పటికి చాలా మంది అనుకున్నది ఏంటంటే, ముల్లపూడి వెంకటరమణ ఏంటి ఈ సినిమాకి అన్నా చెల్లి సెంటిమెంట్ కి రాయటం ఏంటి, ఈ సినిమా వర్కౌట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుంది అని చెప్పి అనుకున్నారు. అయితే ఈ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావునే మొట్టమొదటి తీసుకున్నాం అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఇంతకు నేను చెప్పాను కదా, డూండికి చాలా క్లోజ్ అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని నాగేశ్వరరావుకి ఈ సినిమాలో నటించాలని ఉంది, కానీ ఒక పక్కన సావిత్రి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య హిట్ పేరు
వాళ్ళిద్దరు జోడీగా అనేక సినిమాలు అప్పటికే వస్తున్నాయి కూడా, ఇంకా మంచి మంచివి. ఇద్దరు కనుక అన్నాచెల్లి కింద నటిస్తే మరి తర్వాత కాలంలో హీరోయిన్ అయితే మళ్ళీ ఆ సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి, కాబట్టి మీరు ఎన్టీ రామారావుని అడిగి చూడండి అన్నారు. సరే ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి అడిగితే ఎన్టీ రామారావు ఒకటే కథ నచ్చింది, సెంటిమెంట్ బాగుంది, నేను చేస్తానన్నారు. ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే 1962 సంవత్సరంలోనే గుండమ్మ కథ సినిమా రిలీజ్ అయింది. గుండమ్మ కథలో మీకు అందరికీ తెలుసు ఎన్టీ రామారావు సావిత్రి జంట ఎంత గొప్పగా ఉంది అని చెప్పేసి అందరూ చూడదగినటువంటి సినిమా. ఈ సినిమా తర్వాత ఇది రిలీజ్కి వచ్చింది రక్త సంబంధం. రక్త సంబంధం రిలీజ్కి వచ్చేప్పటికి అందరికీ డౌట్, ఈ సినిమా ఆడుతుందా ఆడదా. అక్కడేమో తమిళంలో అయితే ఓ హిట్ అయింది, ఇక్కడేమో ఎన్టీ రామారావు ఈ జోడీతో అవుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి కూడా అందరూ కూడా కర్చీఫ్లు కళ్ళతో తుడుచుకుని బయటకు వచ్చిన వాళ్ళే. అలా లేని వాళ్ళంటే ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు, అంత గొప్పగా విజయవంతమైంది. అయితే ఈ సినిమా తర్వాత ఆత్మబంధువు రిలీజ్ అయింది. ఆత్మబంధువులో మళ్ళీ ఎన్టీ రామారావు సావిత్రి హీరో హీరోయిన్లు. అక్కడ మళ్ళీ డౌట్, ఈ బన్నీ రామకృష్ణ అయిన బన్నీ మూవీస్ వాళ్ళు తీశారు, భానుమతికి హస్బెండ్ అయినా, ఈయనకి కూడా డౌట్ ఆ సినిమా ఆడుతుందా లేదా. ఎందుకంటే అంతకుముందు అన్నాచెల్లగా వాళ్ళిద్దరు కన్నీళ్లు పెట్టించారు అని అనుకుంటే మళ్ళీ ఆత్మ బలం ఆత్మ బంధం ఇవన్నీ కూడా హిట్ అయినటువంటి సినిమాలు. ఆత్మ బంధువులు కూడా ఆ తరహాలను ఆ కోవలను అద్భుత విజయం సాధించింది. కాబట్టి ఆ రకంగా ఒక హ్యాట్రిక్ కొట్టారు. అంటే అన్నాచెల్లి సెంటిమెంట్ అనేది కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆయన నటించారంటే వాళ్ళిద్దరి నటనా ప్రతిమ మనం తెలుసుకోవచ్చు. ఈ సినిమాలో ఎక్కువగా ఆరళ్ళు పెట్టేటువంటి సూర్యకాంతం ఆవిడ ఏడ్చే సన్నివేశాలు చూసి చలించిపోయారు నిజ జీవితంలో. ఒకసారి సెట్ లో ఉండగా సావిత్రి దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మా నువ్వు ఇలాంటి సైన్స్ తీస్తున్నావు నేను చూస్తున్నాను, నేనైతే ఎంతో బాగా ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ చేసినా కూడా నీ కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నాను, నువ్వు ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు చేయకమ్మా అని చెప్పారట. అంటే సావిత్రి తన నటన్ని ఎంత పరాకాష్ఠకి తీసుకెళ్ళింది అనేటువంటి సినిమా ఈ రక్త సంబంధం. అలాగే ఎన్టీ రామారావు కూడా ఇందులో చాలా అగ్రస్థాయిలో నటిస్తారు. అయితే మరి సావిత్రి జోడీగా ఎవరు అన్నప్పుడు కాంతారావు కూడా ఇందులో తన పరిధి మీద అద్భుతంగానే నటించారు ఆయన. అయితే ఈ సినిమాకి అసలు మెయిన్ బలం ఏంటంటే సెంటిమెంట్. ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి అన్నా చెల్లెలు వాళ్ళిద్దరి మధ్య బంధం ప్రేమ ఈ రోజు ఈ సమకాలీన జీవితంలో కనుక చూసుకుంటే అది కరువైపోతుందా అని చెప్పేసి మనం అనుకుంటాం. ముఖ్యంగా ఈ సినిమాల పాటలో అందాల బొమ్మ రావమ్మ అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. ఈ పాట ఆ రోజుల్లో చాలా ఫేమస్. మీరు ఇప్పటికీ చూడండి, ఏ పెళ్లి క్యాసెట్ కనుక చూసినా కూడా ఈ అందాల బొమ్మ అనేటువంటి ఖచ్చితంగా ఉంటుంది. ఈ పాట లేని వీడియో క్యాసెట్ అంటూ కూడా ఉండదు. అంతగా చాలా అద్భుతంగా తీసినటువంటి పాట అది. అలాగే చంద్రుని చూసి అని చెప్పి ఒక పాట ఉంది. ఇందులో ఎన్టీ రామారావు ఒక ఫోటోలో ఉంటారు, తను సావిత్రి ఒక పిల్లలతో పాడేటువంటి పాట. ఆ పాడేటువంటి పాటలో ఒక చోట జూమ్ చేస్తుంటారు ఎన్టీ రామారావు ఫోటోని. ఆ ఫోటోలో ఆయన అందం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అదే ఫోటోని తర్వాత కాలంలో వైఎస్ చౌదరి అని చెప్పి డైరెక్టర్ తన బొమ్మరిల్లు ప్రొడక్షన్స్ బ్యానర్ లో లోగోలో ఈ ఫోటోని పెట్టుకోవడం జరిగింది. ఆ పాట నిజంగా చూసిన తర్వాత ఆ రోజు ప్రేక్షకులంతా కూడా తన్మయత్వంతో ఊగిపోయారని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అంటే ఈ సినిమా తీయటానికి కూడా గట్స్ ఉండాలి. ఎందుకంటే డోండీకి వచ్చేప్పటికి శభాష్ రాజా మొట్టమొదటి సినిమా, సెకండ్ సినిమాకి వచ్చేప్పటికి రక్త సంబంధం. ఇది పూర్తిగా ట్రాజడీతో ఉండేటువంటి సినిమా కాబట్టి ఒక డౌట్ అంటూ ఎవరికైనా ఉండేది. ఎందుకంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే తమిళంలో హిట్ అయినంత మాత్రాన తెలుగులో హిట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. తమిళలో హిట్ అయ్యి తెలుగులో ఫ్లాప్ అయినవి ఉన్నాయి, అలాగే తెలుగులో హిట్ అయ్యి తమిళలోకి వెళ్ళిన తర్వాత ఫ్లాప్ అయినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ఒక ప్రొడక్షన్ కనుక చేయాలంటే చాలా ధైర్యసాహసాలు కావాలి, డబ్బుతో కూడుకున్న పని. పైగా ఆ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ కనుక మీరు చూస్తే, మీరు బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ ఉన్నా కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది సినిమా. మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఆ లైటింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎన్టీ రామారావు నటించినటువంటి ఫ్యాక్టరీ సీన్స్ తీసేటప్పుడు మాత్రం నిజంగా కొన్ని సీన్స్ అన్ని కూడా చెన్నైలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ లో తీశారు. అయితే పైగా కనుక చూసుకుంటే తనకి బోర్డు లేకపోతే అంతా కూడా గేటు ఇవన్నీ కూడా స్టూడియోలో సెట్ వేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే
ఇది మీకు సినిమాలో కనబడుతుంది. ఇందులో యూనియన్ లీడర్ నాయకుడిగా మరి కాంతారావు నటించారు. అలాగే అగ్రగ స్థానంలోకి వెళ్ళిపోయి అన్ని కాలంలోనే ఒక సంపన్నుడైన వ్యక్తిగా ఎన్టీ రామారావు కూడా ఇందులో మెప్పిస్తారు. కానీ అందులో తన చెల్లెలు ప్రేమిస్తోందని ఒకే ఒక కారణం చేత ఇది కాంతారావుకి ఇచ్చి పెళ్లి చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని ఆరుళ్ళు పెట్టడం అంటే వాళ్ళ అత్తగారి సైడు కాబట్టి చెల్లెకి ఆస్తి ఇచ్చేసి తను ఆ ఇంటికి వెళ్ళేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు వెళ్తూ వెళ్తూ ఒక మాట అంటాడు, అమ్మా నేను ఇల్లును వదులుతున్నాను కానీ నిన్ను మాత్రం కాదు అని చెప్పి. ఈ ఒక్క డైలాగ్ చాలు ముళ్ళపూడి వెంకటరమణ కామెడీ సీన్స్ ఎంత బాగా రాస్తాడో, సెంటిమెంట్ కూడా అంత బాగా పండించగలడు అని చెప్పి. ఇందులో ఇంకొక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే కాంతారావు పెళ్లి చేసుకుని అంటే ఫైనల్ గా వస్తాడు సావిత్రిని వచ్చి తను ఇంకా వెళ్ళిపోతూ అంటాడు, ఈసారి నేను మీ అన్నయ్య కాళ్ళు పట్టుకున్నా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటాడు. మా అన్నయ్య ఎప్పుడు నీ కాళ్ళు పట్టుకోడు అని చెప్పేసి సావిత్రి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇది చాటుగా ఎన్టీ రామారావు వింటూ ఉంటాడు. అప్పుడు ఎన్టీ రామారావు చూపించేటువంటి ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగు ఇవన్నీ చూసేటప్పటికి నిజంగా ముళ్ళపూడి వెంకటరమణ ఈ సినిమాకి న్యాయం చేశారని చెప్పి ఆ రోజు ప్రేక్షకులంతా కూడా అనుకున్నారు. ఇందులో ఇంకోటి కూడా ఉంది. తన చెల్లెలికి కళ్ళు మూసి నీకు చూపించబోయే వరుడు కాసేపట్లో చూద్దుగాని చెప్పి కళ్ళు తెరవమని చెప్పినప్పుడు ఎదురుకుంటా కాంతారావు కనబడతాడు. ఆ కాంతారావుని చూసినప్పుడు సావిత్రి చూపించే ఎక్స్ప్రెషన్స్ తెలుగులో నవ్వుతో నా భవిష్యత్తు అంత గొప్పగా ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది. అలాగే ఈ సినిమాలో ఒక కామెడీ ట్రాక్ అనేది తమిళలో పెట్టారు. పాసం వల్ల సినిమాకి వచ్చేప్పటికి భీమ్సింగ్ ఒక కామెడీ ట్రాక్ సెపరేట్ గా పెట్టారు. అయితే అది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కానీ మన తెలుగులో ఏం చేశారంటే సెపరేట్ కామెడీ ట్రాక్ పెట్టలా, ఇందులోనే రేలంగిని కూడా చొప్పించి అద్భుతమైన కామెడీ సీన్స్ రాశారు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ముళ్ళపూడి వెంకటరమణ బేసికల్ గా మంచి కామెడీ రాస్తారు. ఆయన సీరియస్ రాసినప్పుడు కామెడీ ఆల్మొక్కగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ సినిమాలో కామెడీ సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ముళ్ళపూడి వెంకటరమణకి సంబంధించి ఒక హాబీ ఉంది. అప్పుల అప్పారావు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ని సృష్టిస్తాడు ఆయన. మీరు చాలా సినిమాలు చూడండి, అప్పులు అడిగేటువంటి సీన్ ఉంటుంది. అంతర్రామంలో తీసుకున్న అదే ఉంటుంది. అలాంటి ఒక ట్రాక్ లో రేలంగి ఏం చేస్తుంటాడంటే ఈ రేలంగి అందరి దగ్గర అప్పులు అడిగి తీసుకొని జులైగా బతికేస్తూ ఉంటాడు. అయితే రమణారెడ్డి కూతుర్ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమించినప్పుడు అతను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కానీ తర్వాత కాలంలో రేలంగి ఏం చేస్తాడంటే అతని ఇంటి ముందు ధర్నా చేస్తాడు. ధర్నా చేసినప్పుడు కొన్ని ప్లకార్డ్స్ ప్రదర్శిస్తారు. ఆ ప్లకార్డ్స్ ప్రదర్శించినప్పుడు కొన్ని క్యారికేచర్స్ ఉంటాయి. ఆ క్యారికేచర్స్ ఎవరు చేశారంటే బాపు. ఆయన అప్పటికి ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నారు. తనకంటే ముందుగానే సినిమా రంగంలోకి ముళ్ళపూడి వెంకటరమణ కోరిన మీద ఈ క్యారికేచర్స్ ని ఆయన వేయటం జరిగింది. ఇది కూడా మీకు సినిమాలో చాలా అద్భుతంగా వచ్చినటువంటి సీన్. ఈ విధంగా చూసుకుంటే ఈ సినిమా సక్సెస్ లో 3 పాత్రలు ప్రధానంగా మనకు కనబడతాయి. ఒకటి ఎన్టీ రామారావు, సెకండ్ వచ్చేప్పటికి సావిత్రి, 3 వచ్చేప్పటికి రచయిత ముళ్ళపూడి వెంకటరమణ. ముళ్ళపూడి వెంకటరమణ ఇది కత్తిమీద సాము. ఈ సినిమా విజయవంతమైన తర్వాత ముళ్ళపూడి వెంకటరమణ పేరు ఆంధ్రదేశం అంతా కూడా మారిపోయిపోయింది. తర్వాత కాలంలో మోగమనసు అనేటువంటి సినిమా కూడా ఈయన కథ రచన చేశారు. దానికి మెయిన్ బేస్ ఏంటంటే ఈ రక్త సంబంధం. ఎన్టీ రామారావు ఈ సినిమాలో నటించిన తర్వాత ఆయన గ్లామర్ పాత్రలే కాదు డీగ్లామర్ పాత్రలు చేస్తారని అందరికీ తెలుసు. కానీ ఇంత కళ్ళు పోగొట్టుకుని కూడా ఒక అందుల కింద ఆయన చూపించినట్టు లాస్ట్ సీన్స్ నిజంగా ఆ రోజుల్లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకి ఇంకా పెద్ద అవార్డు ఏదైనా వస్తుంది, పద్మవిభూషణ్ వస్తుందని ఆ రోజులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయనకి ఆ అవార్డులు ఏమి రాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, రక్త సంబంధంలో ఆయనకి నిజంగా చెప్పాలంటే అత్యున్నత పురస్కారం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ రోజు ఆయన అందుకోలేపారు. బహుశా ఈ అవార్డు ఇచ్చే విషయంలో కూడా అక్కడ రాజకీయాలు ఉన్నాయేమో, అది మనకు తెలియదు. అయితే ఈ సినిమా 1988వ సంవత్సరంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే 100 రోజులు పైగా ఆడింది. అప్పటికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. డూండి ప్రత్యేకంగా వెళ్లి ఒక ప్రత్యేక మెమెంటోని ఎన్టీ రామారావుకి అందజేయడం జరిగింది. ఎన్టీ రామారావు కూడా ప్రత్యేకంగా షో వేయించుకొని ఈ రక్త సంబంధం సినిమాని చూడటం జరిగింది. కానీ ఈ రక్త సంబంధం సినిమా
ఆయన చూసే టైంకి మహానటి సావిత్రి లేరు. ఆమెకి 7 సంవత్సరాల ముందే 1921 సంవత్సరంలో చనిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రదర్శనకి హాజరయ్యారు. ముఖ్యంగా విజయ చాముండేశ్వరి వాళ్ళ అమ్మాయి, ఆవిడ కూడా కన్నీళ్లు పరిమితమయ్యారు ఆ సినిమా చూసి. అలాగే ఈ సినిమా ఇప్పటికీ కూడా చాలా సార్లు రిలీజ్ అయింది. రిపీట్ రిలీజ్ అయినటువంటి సందర్భాల్లో కూడా అద్భుతమైన విజయం సాధించుకుంటూ వచ్చింది. అయితే ఇలాంటి సినిమాలు ఈరోజు ఇండస్ట్రీలో రావట్లేదు. కారణం ఏంటంటే సెంటిమెంట్ కి ప్రాధాన్యత తగ్గిపోయింది, డబ్బులకి విలువ ఎక్కువైపోయింది. ఎంతసేపు 500 కోట్లు 1000 కోట్లు బడ్జెట్లే చెప్తున్నారు తప్ప ఆ రోజు రక్త సంబంధం సినిమా బడ్జెట్ ఎంత తీశారు? కేవలం 4 లక్షల రూపాయలు వ్యయంతో తీశారు. కానీ ఇప్పటికీ కూడా అది ఒక క్లాసికల్ మూవీ. ఎన్నిసార్లు చూసినా కూడా కుటుంబ విలువల్ని తెలియజేసేటువంటి ఈ చిత్రం భవిష్యత్తులో వస్తాయా అంటే సందేహమే, రాదేమో కూడా.